హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో వచ్చి డైలీ వ్లాగ్ అండి. మా డైలీ రొటీన్ వర్క్స్ గురించి పెట్టాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుందాము అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని మా పాపకి పాలు అనేది పెట్టేశానండి. పాలు డైలీ 1 లీటర్ పాలు ఇచ్చుకుంటాం 2 డేస్కి ఒకసారి. మనం వెళ్ళి తెచ్చుకోవాలండి పాలు. మొన్నటి వరకు ఇచ్చుకున్న పాలు అయితే అతను డైలీ ఇంటికి పట్టుకొచ్చేసేవారు అనమాట. ఆ పాలలో ఏదో కలుస్తుందని అనిపించింది, మా హస్బెండ్కి అనిపించింది. అందుకని ఆ పాలు మానిపించేసి డైరెక్ట్ తనే వెళ్ళి తీసుకొస్తున్నారనమాట. బర్రెల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పటికప్పుడు తీసి ఇస్తారండి ఆ పాలు అనమాట. ఆ పాలు తెచ్చుకుంటున్నామా, పాలు అనేవి కాసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తనకి ఎప్పుడు కావాలి అనిపిస్తే మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు వేడి చేసి ఇస్తాను అనమాట. ఈ సింక్లో గిన్నెలన్నీ అలానే ఉండిపోయినాయి. మా పాప మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఈ వర్క్ అంతా ఉంటుంది కదా అని చెప్పేసి గిన్నెలన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. చాలా స్లోగా క్లీన్ చేస్తాను, ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది. స్పీడ్గా చేయలేనండి, ఎవరికైనా స్పీడ్గా చేయలేను అనమాట, స్లోగానే చేస్తాను. కాకపోతే ఇక్కడ స్పీడ్గా కనిపిస్తుంది మీకు, వీడియో అనేది స్పీడ్గా పెట్టాను అనమాట, అందుకని స్పీడ్గా కనిపిస్తుంది. ఇడ్లీలు పెట్టేసి మర్చిపోవడం వల్ల ఇడ్లీ మాడిపోయింది. అట్లాగే అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. పాపతో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు గట్టా మర్చిపోతూ ఉంటాను స్టవ్ మీద పెట్టేసి, అందుకని అట్లా మాడిపోయింది అనమాట. అది అమ్మిచ్చిన గిన్నె కదా అని అట్లా ఉంచేసుకున్నాను. అమ్మిచ్చిన గిన్నెలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదని గుర్తుగా ఉంచుకోవాలని, అందుకని గుర్తుగా ఉంటుంది కదా అని ఉంచేసాను. దాన్ని వేరేది ఏదైనా మార్చుకుందాము తర్వాత అని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చాలా వర్క్ ఉందండి. మా హస్బెండ్ షాపింగ్కి వెళ్దాము, పాపకి డైలీ వేరు పార్టీ వేరు తీసుకుందాము. స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఫ్రాక్ అనేది కానీ డ్రెస్ కానీ ట్రెడిషనల్ డ్రెస్ కానీ ఏది కావాలంటే అది తీసుకోవాలి, వెళ్దాము అని చెప్పారు. అందుకని వెళ్దామని చెప్పేసి ఇంట్లో పనంతా తొందరగా క్లీన్ చేసేసుకో, తొందరగా కంప్లీట్ చేసుకుంటే వెళ్ళి రావడానికి టైం పడుతుంది. ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే చాలా టైం పడుతుంది కదండి. మళ్ళీ పాప సైజు అది ఇది సెట్ అవ్వాలి కదా, మనం అన్ని వెతికి తీసుకోవడానికి టైం పట్టేస్తుందని మా హస్బెండ్ అన్నారనమాట. లంచ్ చేసేసి బయలుదేరదామని ముందే వర్క్స్ అని కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అందులో భాగంగానే ఈ గిన్నెలు అనేవి ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయండి. మళ్ళీ ఏదైనా వాటర్ తాగిన గ్లాసు, మళ్ళీ లంచ్ తిన్నాక అవి గిన్నెలు ఉంటానే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫ్రీగా ఎక్కడ ఉంటారండి, ఉండలేరు కదా. అలానే గిన్నెలతో పాటు సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ లంచ్ తిన్నాక యథావిధిగా గిన్నెలు వచ్చేస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అలానే దాంతోపాటు బీరకాయలు కూడా పీల్ తీసేసి పెట్టాను అనమాట. అవి కట్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ బీరకాయ కర్రీ చేయన్నారు. ఎక్కువ మేము బీరకాయ తోటకూర అలాంటివే తింటామండి, స్పైసీ లేకుండా ఉంటాయి, హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి బీరకాయ తింటాము. అప్పుడప్పుడు బీరకాయలో ఫ్రాన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు అయితే ఫ్రాన్స్ అనేవి యాడ్ చేయలేదండి. మా పాపకు సెపరేట్గా ఫ్రాన్స్ ఫ్రై చేసి మార్నింగ్ లంచ్ బ్యాగ్లో పెట్టేశాను. మేము బీరకాయ చేసుకుంటున్నాం అనమాట. బీరకాయ ఫ్రై చేసి రసం పెడదామని అనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా రసం పెట్టు బీరకాయతో పాటు అని అన్నారు. ఇది బీరకాయ కర్రీ ఒక పక్క చేస్తే ఒక పక్క రసం అనేది పెట్టాను, కానీ మొబైల్ కర్రీకి మాత్రమే షూటింగ్ పెట్టుకున్నాను అనమాట. అందుకని కర్రీ మాత్రమే కనిపిస్తుంది, పక్క స్టవ్ మీద రసం కూడా ఉందన్నమాట. ఈ రసం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ క్లీనింగ్ కూడా ఉందండి. స్టవ్ క్లీనింగ్తో పాటు బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకోవాలి. అవి కూడా ఎట్ టైం అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. కర్రీ అయిపోయిన వెంటనే కొంచెం స్టిచ్చింగ్ కూడా వెళ్ళేది ఉందన్నమాట బయటికి, ఆ స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసి రావాలి. అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళడమేనండి. షాపింగ్ అయితే షూట్ చేయను, ఎందుకంటే ఇంతకు ముందు పెట్టానండి వీడియో షాపింగ్ది, షార్ట్లో వీడియో పెట్టాను. ఈ రోజు అయితే షూట్ చేయడానికి అవ్వదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లాగ్ వీడియో అనేది పెడతాను. సంక్రాంతి ఆఫర్స్ అవన్నీ చూపించడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. మనం ఫ్రీగా వెళ్ళినప్పుడు మాత్రమే షూట్ చేయాలి. ఇలా షాపింగ్ వెళ్ళినప్పుడు షూట్ చేయడానికి అవ్వదండి. రసము మార్నింగ్ పెట్టిన రైస్ అండి, ఇది హాట్ బాక్స్లో పెట్టలేదనమాట. ఇంకా ఇట్లనే ఉంచేసాను. ఎక్కువ మా అమ్మాయికి పెట్టినప్పుడే హాట్ బాక్స్లో పెట్టేస్తాను. కర్రీస్ రైస్ అన్నీ హాట్ బాక్స్లో తీసేసి పెట్టేస్తాను. పనులన్నీ అయిపోయినాయి కాబట్టి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చాలామంది నైట్ క్లీన్ చేసుకుంటారు, నేను మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నైట్ అంటే నాకు పాపతో అవ్వదండి, పాప చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. మా పాపకి 6 years, తనకి స్టడీ చెప్పాలి. ట్యూషన్కి అయితే పంపించట్లేదండి, పంపిస్తే కొట్టేస్తారేమని భయం వేసి ట్యూషన్కి పంపించట్లేదు. అల్లరి బాగా చేస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంది. మనం చెప్పిన దానికన్నా తను చెప్పేదే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ట్యూషన్కి అనేది పంపించట్లేదు. అందుకని మా పాప లేనప్పుడే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ మీరు కావాలి చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం కూడా